పరిశుద్ధాత్మ పొందుతావు, మాట మాటికి వెనక్కి తిరిగి చూస్తావు. పరిశుద్ధాత్మ పొందుతావు, బూతులాడతావు. పరిశుద్ధాత్మ పొందుతావు, ఇంకా లోకంలో కొందరు వైపు చూస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ పొందుతావు, ఇంకా ఏదేదో మనము ఆలోచన చేస్తూ ఉంటాం. ఈరోజు ఏం చేద్దామా, రేపు ఏం చేద్దామా, అక్కడికి వెళ్తే ఏమొస్తుందా, ఇక్కడికి వస్తే ఏమొస్తుందా, ఇక్కడికి వెళ్తే ఏమొస్తుందా. దీని కొరకు ఆదివారం ఆరాధన కూడా మానేసి ఆలోచించే ప్రబుద్ధులు లేకపోలేదు మన సంఘంలో. దేవుని స్తోత్రం. ఏం చేద్దామని, ఏదో ఒకటి చెయ్యాలని. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తాకిడి ఎప్పుడైతే నువ్వు పొందుతావో అప్పుడు నీలో ఉన్న రోగాలన్నీ లయమైపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నీలో ఉన్న బాధలన్నీ యేసు నామములో అవి బంధించబడిపోతాయి. ఆ సమాధులు ఏమి విడిచిపెట్టొచ్చాడు ఆయన? గాయాలను, రోగాలను, అనేకుల యొక్క పాపాలను